నెక్స్ట్ లాస్ట్ పార్ట్ చూస్తున్నారు. ముందు 2 పార్ట్స్ చూడకపోతే చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ. ఇక వీడియోలోకి వెళ్దాం. తనని బీచ్ నుండి తీసుకువెళ్ళి మాకు మసీద్ సెంటర్ ఉంది. అక్కడ డ్రాప్ చెయ్యి. అక్కడి నుండి ఆటోలో వెళ్తా అంటుంది. అదేంటి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాను. వద్దు ఎవరైనా చూస్తారు అంటుంది. సరే అని పద అయితే అని బండి స్టార్ట్ చేసి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగాను. వస్తా మళ్ళీ పొద్దున్నప్పుడు అన్నది. సరే అని ఆటో ఎక్కించా. సరే మెసేజ్ చేస్తాను అని ఆటోలో వెళ్ళింది. ఇంక ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేసింది. నేను ఇంటికి వచ్చేసా అని. నేను ఓకే తిన్నావా అని అడిగా. తినేసా అంది. అలా చాట్ చేస్తూ తను ఎల్లుండి నేను హాస్పిటల్ వస్తున్నా అని చెప్పింది. సరే అయితే అప్పుడు కలుద్దామని అన్నాను. ఎల్లుండి రానే వచ్చింది. తను కాల్ చేసింది. నేను వస్తున్నా అన్నది. సరే నేను హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను అన్నాను. ఎందుకు హాస్పిటల్కి వచ్చావని అడిగితే ఏం లేదు నాకు వస్తుందని వచ్చా అంది. సరే వెళ్ళి డాక్టర్ చూపించా. సరే చూపించాక బయటకు వెళ్దామా అని అడిగాను. తను సరే మధ్యాహ్నం 3 లోపు ఇంటికి వెళ్ళాలి అంది. సరే చాలా టైం ఉంది కదా 3 అవ్వడానికి. సరే ఎక్కడికని అడిగింది. తెలీదు అలా తనను వెళ్దామని అడిగాను. సరే అయితే వెళ్దామని అంటుంది. సరే తిరుగుదామంది. సరే ఏంటి నీ బ్యాగ్ చూస్తుంటే నాకు ఏదో అవుతుంది అంత పెంచావేంటి అని అన్నాను. నవ్వుతా నా మొగుడి కోసమని నవ్వుతున్నా. అవునా అయితే నా కోసమే నేనే తినాలి అయితే అన్నాను. అబ్బా అవునా అంటుంది. ఇంక నేను అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నా. నాకు దారిలో కిస్ కావాలని అడిగా. ఇప్పుడు అందరూ ఉన్నారు వద్దు అంటుంది. సరే అయితే రూమ్లో చేద్దామా అన్నాను. తను వద్దు నేను రాను నాకు భయం అంటుంది. అప్పుడు నేను అన్నాను ఇంత సరుకు ముందు కట్టుకుని ఎవడైనా తినకుండా ఉంటాడా అని అడిగా. ఎవడైనా మనల్ని చూస్తే వీడికి మంచి సామాన్లు దొరికింది తినేసి ఉంటాడు అనుకుంటారు. నాకేమో ఇక్కడ ఏం జరగలేదని నా బాధ నాది అన్నట్టు అన్నా. నాకు భయం అంటుంది. సరే రూమ్ దొరికితే వెళ్దాం లేదంటే వద్దులే అన్నా. సరే అని నేను వెళ్ళి రూమ్ తీసుకున్నా. తనకు చెప్పా రూమ్ దొరికింది అని. తను ఎందుకు ఇప్పుడు అంటుంది. ఏం అవ్వదు పద అని వాటర్ బాటిల్ తీసుకున్నా. తనకి తినడానికి ఫ్రూట్స్ బిర్యానీ తీసుకుని లోపలికి వెళ్ళా. లోపలికి పోయాం. లోపలికి వెళ్ళాక తనను ముద్దు పెట్టుకుని అలా చేసుకున్నా. ఇంకా ఇద్దరికి ఆకలి మీద ఉన్నా. తన కాయలు చూపించి సైజుల్లో ఉన్నాయి. నాకు భలే బాగున్నాయి అంటూ తినేసా. ఇద్దరం బాగా ఎవరి ఆకలి వాళ్ళు బాగా తెచ్చుకున్న ఫ్రూట్స్ తిన్నాను. నేను తన ఫ్రూట్స్ తిన్నాను. నాకు ఎప్పటి నుండో వేచి ఉన్నా కదా నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఫ్రూట్స్ తిన్నాక నాకు మైమరిచిపోయాను. ఇంత ఆకలి ఎప్పటి నుంచో ఉంది కదా అవి చాలా బాగా తీర్చుకున్నాను.